హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీది. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్గా మనం ఒక సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది. ఓకే, దీన్ని ఒక మంచి రేంజ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత మనకి బయ్యింగ్ టేల్ ఏమైనా ఉందా, కింద కింద ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఓన్లీ వాల్యూ ఏరియా కాడి నుంచి ఈ డేలో దగ్గర నుండి వాల్యూ ఏరియా ఇది ఒక జోను. రేపటికి మనకి ఈ రెండు జోన్లు చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ డిలీట్ చేద్దాం. ఓకే, రేపు మార్కెట్ ఫ్రెండ్స్, రేపు ఫ్రైడే కాబట్టి ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ యొక్క రేంజ్ బ్రేక్ అవ్వకుండా ఈ మార్కెట్ దీంట్లోకి రాకుండా ఉంటే ఫ్రెండ్స్, అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంది. అది కూడా మ్యాక్సిమం ఫ్రెండ్స్ రేపు పొద్దున్న ఇవ్వండి ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండొచ్చు. ఒకవేళ ఈ డే హై నుంచి ఈ రేంజ్ బ్రేక్ డౌన్ సైడ్ వస్తే మట్టుకి మంచి బేరిష్ మూవ్ ఉండే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా దృష్టిలో అయితే ఓపెనింగ్ ఇక్కడ అయినా రేంజ్ బౌండ్ టు స్లైట్ బుల్లిష్ మార్కెట్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూస్ బ్యాంక్ నిఫ్టీ వాల్యూస్ 53,245.5 అన్నది వాల్యూ ఏరియా హై, 53,110.75 అనేది పిఓసి, 52,976.76 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసేద్దాం మనం. ఓకే, నిఫ్టీలో అయితే ఫ్రెండ్స్ బయ్యింగ్ టేల్ సెల్లింగ్ టేల్ ఏమీ లేదు, కానీ టీపీఓస్ అయితే మట్టుకి బ్యాంక్ నిఫ్టీలో అయితే బాటమ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఐడి కూడా ఇక్కడ 33 ఉంటే ఇక్కడ 37 ఉన్నాయి. స్లైట్ బుల్లిష్ కనబడుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే అప్ సైడ్ మూవ్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని బట్టి మనం పైకి టాప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకని నేను బుల్లిష్ చెప్పాను. ఇదే మనకి నిఫ్టీలో అయితే చూడండి. నిఫ్టీలో అయితే మనకి ఇవ్వండి ఇది ఒక జోను, ఇది మంచి జోను. ఓకే ఫ్రెండ్స్, ఇక డే హై డేలో మ్యాక్సిమం ఇదంతా ఒక జోన్ కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ జోను మార్కెటు ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా స్లైట్గా రేంజ్ బౌండ్ టు బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు మా నిఫ్టీ అయితే రేంజ్ బౌండ్ టు బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చెప్తున్నాను టాప్ సైడ్ 45 ఉన్నాయి టీపీఓస్, బాటమ్ సైడ్ 18 ఉన్నాయి. అందుకని డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. 25,549.2 అనేది వాల్యూ ఏరియా హై, 25,471.65 అనేది పిఓసి, 25,436.4 అనేది వాల్యూ ఏరియాలో. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.